రాజ్యం లేదు. ఐక్యత వర్ధిల్లాలి. ఐక్యత వర్ధిల్లాలి. జై మున్నూరు కాపు. 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 మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. జై మున్నూరు కాపు. 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 మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. అయ్యి ఉండాలి. పెద్ద మనిషి ఉన్నాడు. తను ఏంటంటే తనని ఒక అధ్యక్షుడిగా ఊహించుకొని ఒక 10 మంది సెట్ చేసుకొని నిన్న ప్రెస్ మీట్ ఏం చేసిందంటే మున్నూరు కాపు కులానికి సంబంధించినటువంటి జగిత్యాల సంఘ జిల్లా సంఘం సంబంధించినటువంటి నేతలపైన కానీ మా పెద్దలపైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకటి చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా మీకు గొడ్నాల రాజశేఖర్ గారు మీకు తెలుసు మీకు గుర్తే ఉంటుంది. మీరు ఏం చేసారు, డైరెక్ట్ ప్రెసిడెంట్ చేయండి, యునానిమస్ చేయండి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి వచ్చారు. అధ్యక్షుల దగ్గర వస్తే మన పెద్ద కమ్యూనిటీ ఈ గత 12 సంవత్సరాలు మనకి ఎలక్షన్లు లేవు, ఇలా చేస్తే తప్పుడు సమాచారం పోతుంది మన కులస్తుల లోపలికి, ఇది పద్ధతి కాదు, మేము డైరెక్ట్ ఎలక్షన్లకు వెళ్తున్నాము, మీరు కూడా రెడీ ఉండని చెప్పారు. చెప్పినందుకు ఈయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచే దమ్ము లేక ఏం చేశానంటే తను 10 మందిని కూర్చోబెట్టుకొని తనే ఒక అధ్యక్షునిగా క్రియేట్ చేసుకొని వేరే సంఘం ఉంది, ఆ సంఘం వాళ్ళు కూడా చెప్తున్నా, వేరే సంఘం అంటే అది కూడా మున్నూరు కాపు సంఘమే, కాచిగూడ సంఘం వాళ్ళు కూడా చెప్తున్నా, అయ్యా దయచేసి మీరు చూడండి, ఎన్ని రోజులే మీరు టచ్లో లేడు, ఎక్కడైతే మేము ఎలక్షన్లకు ముందరకు వస్తున్నామని చెప్పంగానే ఇలా అయితేనే గెలిచే పరిస్థితి లేదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఆశ్రయించాడు. అందులో ఈ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇదే కాకుండా గత 12 సంవత్సరాలుగా మనం మేము స్టార్ట్ చేసినాం కళ్యాణ మండపం. ఆ 12 సంవత్సరాల కింద ఏ విధంగా అయితే ఉందో ఇప్పటికి అదే విధంగా ఉంది. అంటే ఫండ్స్ లేవా అంటే ఫండ్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున వచ్చినాయి. జోగురామన్న గారు ఇచ్చారు 10 లక్షలు, కవిత గారు ఇచ్చారు, అరవింద్ గారు ఇచ్చారు, జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఇచ్చారు, సంజయ్ కుమార్ గారు ఇచ్చారు. ఇదే కాకుండా ఎల్రమణ గారు కూడా ఇచ్చారు. ఈ ఫండ్సే కాకుండా బయట ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ కలెక్ట్ చేశారు దీని నిర్మాణానికి. ఒక్కొక్క సంఘంలో మున్నూరు కాపు సంఘంలో ఏం లేకుండా 300 పైచిలుకు సంఘాలు ఉంటాయి. ఈ మన జిల్లా మొత్తం మీద 18 మండలాల లోపల 300 పైచిలుకు సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలన్నింటి లోపల ఒక్కొక్క సంఘం నుంచి 1,50,000, 20,000, 2 లక్షలు, 3 లక్షలు. అంతేందుకు మా ఉపాధ్యక్షులు పోటీ చేస్తూ మా ప్యానల్నే వాళ్ళ ఊరు నుంచి శంకరన్న ఊరు నుంచి 5 సంఘాలు ఉన్నాయి, 4 లక్షలు కూడా వసూలు చేశారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవే కాకుండా బయట బిగ్ షాట్స్ అంటే మీన్స్ ఏంటంటే పెద్ద వ్యాపారవేత్త వాళ్ళ దగ్గర నుంచి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. అంటే డబ్బులను ఏం చేశారు, ఇవన్నీ డబ్బులను ఏం చేశారు మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. మేము ముగ్గురం పోటీ చేస్తున్నాం, మేము ముగ్గురులో ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ మిగతా ఇద్దరు కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటాం, తప్పకుండా ఉంటాము. మీ లెక్కలను బయటికి రావాలి, మీ లెక్కలు మొత్తం ప్రతి ఒక్క రూపాయితో బయటికి రావాలి. ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని తినే ఛాన్స్ ఇవ్వము. సంఘం డబ్బులు, ఈ సంఘం డబ్బులు ఇంత మీకు 12 సంవత్సరాల నుంచి లెక్క లేదా? మీకు డబ్బులను ఎడిపోయినా ఏమంతా మీ సొంతం అయిపోయేమన్నా డబ్బు మొత్తం లెక్క మొత్తం బయటికి రావాలి. కొత్తగా ఎన్నికైన కమిటీకి మీరు మొత్తం లెక్కలను అప్పచెప్పాలి. ఏమన్నా అంటే పలానా ఆయన చనిపోయింది, ఓళ్ళు చనిపోయారు, జిల్లాలో పెద్దలు చనిపోయింది, పాపం చనిపోయినందుకు ఆయన ఎందుకు చేస్తారు, అయ్యో ఆయన చనిపోయింది ఎట్లా అని చెప్పి. అవునండి ఆయన చనిపోయిండు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 10,000 ఇచ్చారు, 10,000 ఇస్తే అది ఆయన డైరెక్ట్ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టిందా, బ్యాంకులు వేసిందా? బ్యాంక్ దీనికి ఒక పద్ధతి ఉంటుంది. సంఘం పద్ధతి ఏంటంటే నేరుగా ఇచ్చిన డబ్బులు కానీ చెక్కు కానీ బ్యాంకులో జమ చేస్తారు. దాని నుంచి మా సంబంధించినటువంటి చెక్కు బయట తీస్తారు. తీసేందంటే అందులో ఒక్కరు సంతకమ్మా, ఇద్దరు సంతకమ్మా, ముగ్గురు, ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఈ ఒక్కరు మీకే నడవదు, ఈ విధంగా లెక్కలు ఉండాలి. ఈ లెక్కలతో పాటు నెల ఖచ్చితంగా నెల ఏం చేస్తారు వీళ్ళు, ప్రతి ఒక్కరు ఏంటంటే ఎంబడిన కమిటీ ఉంటుంది, 7 మంది కమిటీ ఉంటుంది, వాళ్ళు కూడా ప్రతి నెల లెక్కలు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. మాట్లాడడం కాదు, వాస్తవంగా ఎలక్షన్ జరుగుతుంది, ప్రతి ఓటరు మేము టచ్ చేస్తున్నాం, ప్రతి ఓటర్ వచ్చి రేపు ఎలక్షన్లో పాల్గొంటారు. ఖచ్చితంగా 14 తారీఖున వచ్చే ఆదివారం రోజు 14 తారీఖున బండర్ గార్డెన్లో ఎలక్షన్లో కంపల్సరీ అందరూ వస్తారు. ఎలక్షన్ వచ్చినాక ఎలక్షన్లో పాల్గొన్నప్పుడే మీకు అర్థమవుతుంది ఎలక్షన్ అంటే ఏంటి అనేది. ఎలక్షన్లో పాల్గొన్నప్పుడే మీకు అర్థమైంది కంపల్సరీ. ఇక్కడ పబ్లిక్ ప్రతి వాళ్ళు ఎలక్షన్లలో పోటీ చేయాల్సిందే అని అనుకున్నప్పుడు పోటీ చేసారు. ప్రతి వాళ్ళు ఎలక్షన్లో ఓటు వేయాల్సి అన్నప్పుడు ఓటేస్తారు. వాళ్ళే రేపు అడగలుస్తారు. ఎందుకంటే అన్న మేము రేపు ఓటేసినాం కదా, అదే జరిగేదానికి ఇది ఏంటి, ఈ పద్ధతి ఏంటి అడగాలి. ఎందుకంటే 300 విలేజ్ వాళ్ళు వచ్చి నిలబడతారు రేపు.
ప్రతి ప్రెసిడెంట్ చచ్చి అడగలుగుతాడు, ప్రతి సెక్రటరీ గారు అడగలుగుతాడు, మీరు చేసిన తప్పు నిలదీయగలుగుతారు. మేము మీ దగ్గర రావడం కాదు, మీరే మా దగ్గర రండి. మీరే ఎలక్షన్ అంటే ఏంది అర్థం చేసుకోండి. మీరే సంఘాన్ని విడదీయద్దంటే, మీరే మన కులాన్ని విడదీయద్దంటే, కులం లోపల అసలు ఆ సంఘానికి రిజిస్టర్ లేదని చెప్తుంది. రిజిస్టర్డ్ సంఘమే ఇదే రిజిస్టర్డ్ మీద నడుస్తుంది. మీరే అన్అఫిషియల్ చేసుకున్నారు. అఫీషియల్ కావాలనుకుంటే మీరే ఇక్కడ రండి, మీరే వచ్చి కూర్చొని మాట్లాడండి. అనవసరంగా మన మున్నూరు కాపు వాళ్ళను తప్పుతో పట్టేయకూడదు. ఎవ్వరు కన్ఫ్యూషన్ లేరు, అందరు బరాబర్ రైట్ యాంగిల్ మీనే ఉన్నారు. అందరికి అర్థమవుతున్నది. ప్రతి ఓటర్ కూడా ప్రతి విలేజ్ నుంచి ప్రతి సభ్యుడు కూడా అడుగుతున్నారు, వాస్తవంగా రాజశేఖర్ గారు చేసిన తప్పు అని మీకు అర్థమైంది. ఎలక్షన్ జరగగానే ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నా, ఎలక్షన్ తర్వాత మీరు కూడా మా దగ్గరికి వచ్చి మాతోనే ఉంటారని అనుకుంటున్నాం. సంతోషంగా ఉండండి, ఇబ్బంది పడకూరి, మా దగ్గర రాయని మేము కోరుకుంటున్నాం. మేము ఒక కులానికి సంబంధించిన వ్యవస్థలో కొనసాగుతున్నాం. వారు కూడా అదే అనుకుని వారి మీద మేము ఇప్పటివరకు ఎలాంటి ప్రెస్ మీట్లు కానీ ఎలాంటి అనర్చిత వ్యాఖ్యలు కానీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కుల బాంధవులు అనే ఉద్దేశంతో చూసుకుంటే ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళు చాలాసార్లు పలుమార్లు మా మీద విమర్శలు చేయడం జరిగింది. అయినప్పటికీ సరే పోనీ అనుకున్నాం. కానీ నిన్న ఒక అడుగు ముందుకేసి ఎలక్షన్ రద్దు చేసుకోండి అని ఒక మాట మాట్లాడి, గతంలో తీవ్రవాద సంస్థలు మాట్లాడుతుండే ఎలక్షన్లు వద్దు, మేము చెప్పిన సిద్ధాంతం నడవాలి, మా సిద్ధాంతం మేరకే రాజ్యాంగం నడవాలి అని ఎలక్షన్ రద్దు చేయండి అని దానికి వ్యతిరేకం చేసేది తీవ్రవాద సంస్థలు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఎలక్షన్ రద్దు చేసుకోమని చెప్పరు. మరి వాళ్ళు తీవ్రవాద సంస్థలు ఉన్నారా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా. మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజాస్వామ్య దేశంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా కొనసాగుతున్నాము రాజశేఖర్ గారు, మీరు ఎట్లా చెప్తారు ఎన్నికలను రద్దు చేసుకోమని? మీరు ప్రజాస్వామ్యబద్ధమైన దేశంలో లేరా? ప్రజాస్వామ్యమైనటువంటి ప్రాంతంలో లేరా? మీకు సెపరేట్ మొనోపాలీ ఉందా? ఏమన్నా ఏమనుకుంటున్నారు? మున్నూరు కాపులు అంటే అంత అల్కగా అయిపోయారా? మీకు మున్నూరు కాపులకు విలువ లేదనుకుంటున్నా? మున్నూరు కాపులు మీకు బానిసలు అనుకుంటున్నా? మీరు గతంలో మీ అవసరం ఎట్లుంటే అట్లా మాట్లాడతారు. గతంలో మీరు కొండదేవన్న ఆధ్వర్యంలో కొండదేవన్న అనే వ్యక్తి అధ్యక్షతన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎట్లా పనిచేసిరండి? ఆయన సంఘమే కాకపోతే ఇగో కొండదేవన్న ఆధ్వర్యంలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఆయన ఉండే. ఎవరు? ఉడ్నాల రాజశేఖర్. చూసుకోండి, పేపర్ స్టేట్మెంట్ చూసుకోండి. ఉడ్నాల రాజశేఖర్ అనేటి ఆయన కొండదేవయ్య రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఆయన పనిచేసిండు. ఇదే మున్నూరు కాపు సంఘం. ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన ఆటమైనట్టు ఆయనకు ఏమో అంటారు కదా, పెట్టితేనేమో ఒకటి పెట్టకపోతే ఒకటి అనే దాంట్లో పోతాడు. అక్కడికి వెళ్ళి మేము ఆయనను ఎక్కడ కూడా ఏం మాట్లాడతలేం. నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నావు, మేము ఇప్పటికి కూడా నిన్ను ఏం అంటలేం, ఇంకేం మాట్లాడట్లేదు, మాకేం ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో వచ్చి ఆయనకు ఏంది మహాసభ అధ్యక్షుడట. మహాసభ అధ్యక్షునికి జగిత్యాల జిల్లానే కాదు, ఆయన తీసుకుపోయి రాష్ట్ర అధ్యక్షుని కూడా చేసుకోరు, మాకు సంబంధం లేదు. కానీ మేము మున్నూరు కాపుల అధ్యక్షునికి పోటీ చేస్తున్నాం. మేము మహాసభకు పోటీ చేస్తలే. మీ మహాసభకు మాకు సంబంధం లేదు. ఈ పోటీకి మేము గ్రామాన ఉండేటటువంటి మున్నూరు కాపులని ఇట్లా ఓటర్లుగా ఏర్చినాం. గ్రామంలో ఉండే ప్రతి సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులను ఇంట్లో ఓటర్లుగా చేర్చేటటువంటి ప్రయత్నం చేసినాం. అక్కడక్కడ కొన్ని గ్రామాలలో తప్పిపోయి ఉండొచ్చు. కానీ మేము మీలాగా ఒక తీవ్రవాది మాట్లాడినట్టు, ఒక ఉగ్రవాది మాట్లాడినట్టు ఎన్నికలు రద్దు అని మాటలు మాట్లాడలే. ఎక్కడ కూడా నువ్వు ఎట్లయినావని ప్రశ్నించలే. సరే, నీ ఇష్టం, నీకు పిసున్నది, నీకు వ్యామోహం ఉన్నది. నువ్వెవరినో బ్లాక్మెయిల్ చేయడానికి కొరకు ఆ మంత్రి దగ్గర, ఆ ఎమ్మెల్యే దగ్గర, ఈ ఎమ్మెల్యే దగ్గర కండువలు కప్పించుకొని నేను అధ్యక్షుని అయ్యా, నీ దగ్గర ఉన్న అధ్యక్ష కాగితం ఏంది? మహాసభ అధ్యక్షునిగా నీ దగ్గర కాగితం ఉంది, ఆయన రాసిచ్చిండు, నువ్వు తెచ్చుకున్నావు. ఏమి మున్నూరు కాపులు అంటే మీ బానిసలా? నువ్వు ఎక్కడో ఉండి హైదరాబాద్లో ఒక కాగితం రాసిస్తే ఈయన వచ్చే అధ్యక్షుడు అంటే మా మీద వెళ్ళాలి ఆయన అంటే నువ్వు రాజు, ఈయన సామంత రాజు, మేము బానిసలమ్మా మీకు మున్నూరు కాపులం? సిగ్గుండాలి కదా మున్నూరు కాపుల మీద మాట్లాడేటప్పుడు. నీకు ఏం మాట్లాడుతున్నారండి?
ఏం ఆలోచన ఉందండి మీకు? నువ్వు గతంలో కొండదేవాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు దేవుడు అయిండు. ఆయన దేవుడు, ఆయన దేశం ఇచ్చేసిండు, రాష్ట్రం కచ్చేసిండు అను. ఇయ్యాల నీకు నాకు ప్రెసిడెంట్ 5 ఏళ్ళు అయింది, నాకు యూనియన్ మాస్ ఇయ్య అంటే అట్లా కాదు, అందరిని కూర్చుండబెట్టి ఇద్దాం, అందరి అభిప్రాయం మేరకు ఇస్తామంటే ఆయనకు సంఘమే లేదంటూ. అరే ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇది ఎక్కడ ఉన్నది? బిచ్చం పెట్టకపోతే ఏమో అన్నట్టున్నది. ఇది వచ్చే ఆదివారం నాడు 14వ తేదీన ఎన్నికలు సజావుగా జరుగుతాయి. ఇట్లాంటి మూర్ఖులు ఎందరో వస్తారు పోతారు. వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన సంఘాన్ని మనం నిలబెట్టుకుందాం. ఎవరు కూడా గందరగోళంలో పడవలసిన అవసరం లేదు. కేవలం ఆయన ఒకటి ఏంటంటే మునూరు కాపుల విలువలు తీసి మునూరు కాపులను గందరగోళంలో పడగొట్టి ఓటర్లను ఇబ్బంది పెట్టడానికి కేవలం ఇట్లాంటి తప్పులు చేసుకుంటూ పైశాసిక ఆనందం పొందుతుంది ఆయన. అది తప్పు. నిజంగానే ఆయనకి నా ఎన్నికలలో రావాలా, రాజకీయాలలో రావాలంటే నీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడ కౌన్సిలరో లేకపోతే ఎమ్మెల్యేలో నిలబడి, ఎమ్మెల్యే నిలబడి, ఎంపీకి నిలబడి, మాకేం అభ్యంతరం లేదు. నీ ఉద్యోగంకు రాజీనామా ఇచ్చి నువ్వు ఎమ్మెల్యేకి నిలబడి పోయి మాకేం సంబంధం? మేము అద్దంటున్నావు నేను. కానీ అనవసరంగా కులం మీద రాజకీయం ఏంది పోయి? మేము కులం మీద రాజకీయం చేస్తున్నామా? నువ్వు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేమేమన్నా అన్నామా? నువ్వు చిన్నతోటి అంతా వేసి అన్నీ వేసినప్పుడు మేమేమన్నా అన్నామా? మేమేమనలేమే. మేము ఒక మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరిగితే మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరుపుకుంటున్నారు, ఎడ్యుకేట్ అయ్యారు, మంచిగా అందరికీ ఓటు హక్కు వచ్చింది, అందరు ఓట్లు వేస్తున్నారు, మేము స్వాగతించాలనేది పోయి ఏందండి ఇది? ఈ ఆలోచన మంచిది కాదు. దయచేసి మళ్ళొకసారి మీ అందరికి అప్పీల్ చేస్తున్నా. హైదరాబాద్లో కావచ్చు, ఈయనకు కావచ్చు, రాజశేఖర్కి కావచ్చు, నీకు శాతనైతే ఎన్నికల పోటీ, శాత కాకపోతే సపరేట్ ఉండు. ఉడ్నాల రాజశేఖర్ అను మీతో వచ్చిన ఎవరో హైదరాబాద్ మిత్రులు వాళ్ళు కూడా మున్నూరు కాపులే అంటున్నారు కనుక మీరు కూడా మున్నూరు కాపే కనుక మున్నూరు కాపులను అయోమయంలో పడకుండా ఉండాలంటే నీకు ఆలోచన మంచిదంటే మున్నూరు కాపులు మీద ఏమైనా గౌరవం ఉంటే మున్నూరు కాపులను మేము బానిసల్లాగా చూడట్లేదు, మేము ఎవరో కాగితం రాసిస్తే ఆ కాగితం ప్రకారం వచ్చి మేము మున్నూరు కాపులను వెళ్తాం అనే పద్ధతి మార్చుకుంటే రేపు మళ్ళీ నిన్న ఎట్లా ప్రెస్ మీట్ పెట్టినావో రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలలో పాల్గొనండి, అందరు ఎన్నికల్లో ఓట్లు వేయండి అని చెప్పు. ఆ గౌరవం పెరుగుతుంది నీకు. లేకపోతే నిన్నుగా మున్నూరు కాపులు ఎన్నటికీ కూడా ఇప్పటికి కూడా నమ్మరు. నిన్ను బహిష్కరించే రోజులు దగ్గరనే ఉంటాయి. ఆలోచన చేసుకోవాలి. అర్థమైందా? బహిష్కరణ ఎవరు బహిష్కరించారు? మాట్లాడుకుంటుంటే బహిష్కరించినట్టే. ఎవరు బహిష్కరించారు, ఎవరిని బహిష్కరించారు, అట్లాంటిది ఏముండదు. ఆయన ఇష్టం. ఆయన వినేయతకు వదిలేస్తున్నాం. ఆయన చదువుకున్నాడు, విద్యావంతుడు అనుకుంటున్నాం. ఆయన వినేయతకు వదిలేస్తున్నాం. ఆయన ఇప్పటికైనా మున్నూరు కాపుల ఐక్యతను విడదీసే కార్యక్రమం చేయొద్దని ఈ సందర్భంగా ఆయన